ప్రార్థన చేసుకుని ఈ ఉదయకాలపు కుటుంబ ప్రార్థనలో మనందరం ముందుకు వెళ్దాం. ఉదయకాల సమయంలో కొరింథీ పత్రిక 8వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుంటూ దేవాతి దేవుని నామాన్ని స్తుతిస్తూ మహింపరుచుకుందాం. మొదటిగా మోషేబాబు ప్రార్థనతో ఈ ఉదయకాలపు కుటుంబ ప్రార్థనలో ముందుకు వెళ్దాం. ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడా ప్రేమ గల మా కర్తనే కొరకపోలే దేవా, మీ అపరమ నామకే వేది వందనాలు. మీరు సోదరు తెంచుకొని తిండి ఉదయకాల సమయంలో తిండి ఇది కొని తిండి ఇది కొని తిండి ఉదయకాల సమయంలో తిండి కొరింథీ పత్రిక తండ్రి 8వ అధ్యాయం చదువుతుండగా మాకు తెలియని జ్ఞానాన్ని అనుగ్రహించమని వేడుకున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఈ ప్రజలను వీక్షిస్తున్నాం, మీ బిడ్డలకి తెలియని జ్ఞానాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధి భాగ్యం నుంచి మీకు ఎలా ఉన్నదండి ఇటుగా తండ్రి. ఇదిగోండి తండ్రి, మీరు ప్రేమించిన స్థానిక సంఘాన్ని దీవించి కాచి కాబడుతుంది ఇటే కదండి. ఇంకా రోగులుగా ఉన్నదండి, వాళ్ళు ముట్టి స్వతపడుతుంది. ఏ సరిపోతున్నాము ఈ ప్రార్థన మీకు వేడుకొని మా ప్రభుత్వం ప్రార్థన ప్రార్థన మహోన్నత ప్రార్థన ఘనమైన శాస్త్రోటిగా తండ్రి వాకి చోతులుగా తండ్రి సహజ తిండి కానీ తండ్రి చాపతి మీ దాసులకు సహజ తిండి కానీ తండ్రి విత్తబడి బాగుతుంది రోజు పలకన రాసులు చెంది ఈ లైవ్ చేసిన మీ బిడ్డలందరినీ దీవించండి తండ్రి. వాళ్ళకి ఆయన ఆరోగ్యం దయచేయండి తండ్రి. ఈ లైవ్ తండ్రి ఏమైనా తప్పు పర్వంలో క్షమించండి తండ్రి. ఈ ప్రార్థన తండ్రి మీకు అడుగుతున్న ప్రార్థన ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికే కృప కలిగిన నామానికే వేలాది వందనాలు ప్రభావ. గత రాత్రి కాల సమయంలో చక్కటి విశ్రాంతిని, చక్కటి ఆయువుని, ఆరోగ్యాన్ని మీరు మాకు ప్రసాదించి అనుగ్రహించి ఉదయకాల సమయంలో మమ్మల్ని సజీవులుగా లేపి ప్రభావ మీ సన్నిధాన భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులను నాయన తండ్రి వాక్యం ద్వారాగా, కొరింథీ పత్రిక ద్వారాగా, 8వ అధ్యాయం ద్వారాగా మీరు మాకు అనుగ్రహిస్తున్న మీ పరలోకపు ప్రేమకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఆయా యొక్క సమయంలో బైబిల్ పఠనంగా లేఖన భాగాలని చదవడానికి, నేర్చుకోవడానికి, తెలుసుకొనడానికి సిద్ధపడుతుండగా మీ యొక్క పరిశుద్ధాత్మను మాకు సహాయంగా దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అలాగే ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నాయన తండ్రి ప్రార్థించినటువంటి ఇరువురు బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి ప్రభువా, మరి యొక్క ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలను, సంఘ బిడ్డలను, ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి పరిచారకులను, పరిశుద్ధులను, దైవ సేవకుల కుటుంబాలను దీవించమని ఆశీర్వదించండి. అలాగే తండ్రి నాయన ఈ దినాన్ని వేయి ప్రయాసాలతో నీ బిడ్డలు ప్రారంభిస్తున్నటువంటి పనుల్లోనూ, ప్రయాణాల్లోనూ, పరిచర్యలోనూ మీ తోడును, మీ యొక్క సహాయాన్ని అనుగ్రహించి నాయన తండ్రి ఈ దినమునకు కావలసిన నడిపింపును, ఆత్మశక్తిని, ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులు, మీకు లోబడగలిగే మంచి మనసును, మారు మనసును మాకు దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో ముందుగా ఘనమైనటువంటి దేవత దేవునికి వందనాలు తెలియజేసుకొనిచ్చు. మరి యొక్క సమయంలో కొరింథీ పత్రిక 8వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుంటూ ఈ పరిచర్యలో మనందరం ముందుకు సాగిపోదాం. విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. జ్ఞానము ఉప్పొంగజేయును, ప్రేమ క్షేమాభివృద్ధి కలుగుజేయును. ఒకడు తనకేమైనను తెలియననుకుంటే తాను తెలుసుకోవలసినట్లు ఇంకేమీ తెలుసుకొనినవాడు కాడు. ఒకడు దేవుణ్ణి ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటి తినుట విషయము లోకమందు విగ్రహము వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును అనేకులు ఉన్నను ఆకాశమందైనను భూమి యందైనను
ఎందైనను దేవతలు అనబడినవి ఉన్నను దేవత అనబడి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నుండి సమస్తము కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము, ఆయన నిమిత్తం మనం ఉన్నాము, మరియు మనకు ప్రభు ఒక్కడే, మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయనే యేసు క్రీస్తు. ఆయనే యేసు క్రీస్తు, ఆయన ద్వారా సమస్తమును కలిగెను, ఆయన ద్వారా సమస్తము కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. మనం ఆయన ద్వారా కలిగిన వారము. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు, అందరి యందు జ్ఞానము లేదు, కొందరు ఇది వరకు విగ్రహమును ఆరాధించును వారు, కొందరు ఇది వరకు విగ్రహం ఆధారించిన వారు, తాము భుజించు పదార్థములు తాము పూజించే పదార్థములు విగ్రహమునకు బలి ఇవ్వబడినవని విగ్రహమును బలి ఇవ్వబడినని ఎరిగించి ఎరిగించి భుజించెదురు. పూజించెదరు. ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై వారు మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రపరచబడుచున్నది. అపవిత్రపరచబడుచున్నది. భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము, మనం మెప్పు పొందము, తినకపోయినను తినకపోయినను మనకు తక్కువేమీ లేదు, మనకు తక్కువేమీ లేదు, తినినందున మనకు ఎక్కువ లేదు, మనకు ఎక్కువ లేదు, అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్రం వలన బలహీనులకు అభ్యంతరము కలుగజేయకుండా చూసుకొనుడి. ఏలయనగా జ్ఞానము గల నీవు విగ్రహముల యందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూసిన ఎడల బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇయ్యబడిన పదార్థములు తినుటకు ధైర్యము తెచ్చుకొనును గదా. అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయేనో ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును. ఎలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయుటకు వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలన మీరు క్రీస్తుకు విరోధముగా పాపము చేయువారగుదురు. కాబట్టి భోజన పదార్థం వలన నా సహోదరునికి అభ్యంతరము కలగజేసిన ఎడల నా సహోదరునికి అభ్యంతరము కలుగజేయగుండుటకై నేనెన్నటికి మాంసము తినను. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మన వినికిడిలో 30 60 100 ఫలింపజేయను గాక. ఆమేన్. మంచిదినైనా మరి యొక్క సమయంలో మంచిదినైనా మరి యొక్క ఉదయకాల సమయంలో దేవత దేవుడు మరి మనల్ని ప్రేమించి ఈ కొరింథీ పత్రికలో ఉన్నటువంటి విషయాలను అర్థం చేసుకునేటువంటి మరి సహాయాన్ని అర్థం చేసుకునేటువంటి సమయాన్ని అనుగ్రహించిన పరలోకమందున్న కన్న తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మరి యొక్క సమయంలో ఈ కొరింథీ పత్రిక 8వ అధ్యాయ నేపథ్యాన్ని మనము అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. పౌలు గారు ఈ పత్రికను వ్రాస్తున్నటువంటి సందర్భం మనందరికీ తెలుసు. 7వ అధ్యాయంలో ఏమని చెప్పాడు? వారు వ్రాసినటువంటి విషయం గురించి పౌలు గారు వారి మధ్య ఉన్నటువంటి సమస్యను పరిష్కరిస్తూ 7వ అధ్యాయంలో ఏమని సెలవిచ్చారంటే, ఆయన భార్య భర్తల యొక్క ధర్మాలు ఏ రీతిగా ఉండాలో, స్త్రీ పురుషుల యొక్క నియమాలు ఏ రీతిగా ఉండాలో, ఆ లోకంలో అప్పటికి జరుగుతున్నటువంటి ఆ జారత్వం విషయమై, వ్యభిచారం విషయమై, సంఘ బిడ్డలుగా ఏ రీతిగా క్రీస్తులో దేవునిలో ఎదగాలో 7వ అధ్యాయంలో ఆయన తెలియజేసుకుంటూ వచ్చారు. పిల్లలకి యుక్త వయసు వచ్చే సమయానికి తల్లులుగా తండ్రులుగా వారికి వివాహాలు చేసి దేవుని చిత్తం నెరవేర్చి వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదిగా ఉండాలని, వివాహ వ్యవస్థలో భార్యాభర్తల ధర్మాల గురించి వారికి ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తూ మరి 7వ అధ్యాయాన్ని ముగించడం జరిగింది. అలాగే ఇప్పుడు 8వ అధ్యాయంలో
మరలా వీళ్ళు వ్రాసిన వాటి విషయాన్ని గురించి మరలా లేవనెత్తుతూ మరొక సందర్భాన్ని, మరొక సమస్యని వారికి విశదీపరుస్తున్నాడనమాట. ఇక్కడ సమస్య ఏంటనంటే విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము. దేని గురించి చెప్తున్నాడు 8వ అధ్యాయంలో? విగ్రహాలకు బలిగా అర్పించిన వాటిని తినొచ్చని కొంతమంది, తినకూడదని కొంతమంది ప్రారంభములోనే దీని మీద ఒక అవగాహన లేనటువంటి వారిగా ఉన్నారు. నేడు కూడా అలాగే ఉన్నారు. చాలామంది కొంతమంది విగ్రహాలకు అర్పించివి తినినా పర్వాలేదు అన్నటువంటిది మనకి ఒక 30% గానే కనపడుతుంది. ఒక 10% గానే కనపడుతుంది. 99% ఎవరు కూడా క్రైస్తవులు విగ్రహాలకు అర్పించడానికి, తినడానికి ఒప్పుకోరో, అసలు వెళ్ళరు అలాగే. ఎందుకనంటే బైబిల్ మనకు అలా బోధించట్లేదు. వాక్యం మనకు అలా తెలియజేయడం లేదు. కనుక ఇప్పుడు ఏం చెబుతున్నారంటే తినొచ్చా తినకూడదు అనేటువంటి విషయాన్ని గురించి లేవనెత్తుతూ మాట్లాడుతూ మనమందరము జ్ఞానము గలవారమని మీరు ఎరుగుదురు కదని వారిని అందరినీ కొరింథీ పట్టణంలో, కొరింథీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులందరినీ పురుకొల్పుతూ మాట్లాడుతూ విగ్రహాలకు అర్పించింది తినవచ్చా తినకూడదని చెప్పడానికి ముందుగా ఏమంటున్నాడంటే మనం అందరము జ్ఞానవంతులమని మీకు తెలుసు కదా. అయితే జ్ఞానం ఏం చేస్తుందంటే మనిషిని ఉప్పొంగజేస్తుంది, ప్రేమ క్షేమాభివృద్ధి కలగజేస్తుంది అని చెప్పుకుంటూ వస్తూ ఒకడు తనకి ఏమైనా తెలుసు అని అనుకున్నాడు అనుకోండి, ఇంకా తెలుసుకోవలసిన వాడిగా ఉండడు అతను. కారణం ఏంటి? నాకు అన్నీ తెలుసు అనుకుంటున్నాడు కనుక. ఒకడు నాకు ఏమీ తెలియదు అనుకున్నవాడు ఇంకేది తెలుసుకోవాల్సినటువంటి పని లేదు. తెలుసుకోలేవలసినటువంటి పని ఉంది. ఏది నాకు ఇంకా తెలియదు అన్నటువంటి వాడికి. నాకు అన్నీ తెలుసు అనుకున్నవాడు ఏమనుకుంటాడు ఇక అంటే ఇంకా అతని మాట తప్ప ఎవరి మాట వినడనమాట. ఈ లక్షణం ఎవరికి ఉంటుంది అంటే జ్ఞానం కలిగినటువంటి వారికి ఉంటుంది. ఎవరికి ఉంటుంది మోషబాబు ఈ లక్షణం? జ్ఞానం కలిగిన వారికి. ఎలాగుంటుందంటే అతని ఆలోచన నాకు అంతా తెలుసు అని అనుకుంటాడు. కానీ అతను ఇంకా తెలుసుకోవలసింది చాలా ఉంది. అందుకని ఒక మాట అన్నాడు, ఒకడు దేవుణ్ణి ప్రేమించిన ఎడల వాడు దేవునికి ఎరుకైనటువంటి వాడు. ఒకడు దేవుని ప్రేమిస్తే అతనికి దేవుడు తెలుసు కదా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అనమాట. ఈ విషయాన్ని ముందుగా మాట్లాడుతూ ఇప్పుడు విగ్రహాలకు బలి అర్పించినటువంటి వాటి విషయమని పౌలు గారు మాట్లాడుతూ లోకమందు విగ్రహము ఒట్టిది. లోకమంది ఏటినైనా విగ్రహము ఒట్టి, ఒక్కడే దేవుడు తప్ప మరొక దేవుడు లేడు అని చెబుతున్నాడు అనమాట. ఇంకా లోకములో దేవతలు అనబడిన వారును దేవుళ్ళు అనబడిన వారును ఉన్నను, ఒక్కడే మనకి దేవుడు, ఆయన తండ్రి. లోకమందు ప్రభువులు అనబడిన వారు ఉన్నను, ఒక్కడే మన ప్రభువు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. అయితే అందరి యందు ఈ జ్ఞానం లేదు గనకని చెబుతూ ఇప్పుడు అందరి యందు ఈ జ్ఞానం లేదు గనక కొందరు ఇది వరకు విగ్రహాలకి బలర్పించినటువంటి వాటిని తినేవారు గనక ఇప్పుడు విగ్రహారాధనలో నుంచి దైవారాధనలోనికి, ఆత్మ సంబంధమైనటువంటి దేవుని ఆరాధనలోనికి వచ్చారు కనుక ఇప్పుడు విగ్రహములకు అర్పించిన వాటిని, బలిగా అర్పించిన వాటిని తినడం తప్పు కాదన్నటువంటి అభిప్రాయం కొందరికి ఉంటుంది. అయితే జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి ఏమనుకుంటాడో, నాకు అన్నీ తెలుసు కదా అని జ్ఞానం ఇతన్ని ఏం చేస్తుందంటే ఉప్పొంగు చేస్తూ ఉంటుంటుంది. జ్ఞానాన్ని మనం ఏ కొలతతో కొలవాలంటే, జ్ఞానాన్ని మనం ఎప్పుడైనా ప్రదర్శించేటప్పుడు ప్రేమను జోడించి జ్ఞానాన్ని ప్రదర్శించాలి. ప్రేమను జోడించలేదనుకోండి జ్ఞానానికి, మనల్ని ఏం చేస్తుంది? అది జ్ఞానము ఉప్పొంగ చేస్తుంది. నాకే అంతా తెలుసు అని అనుకుంటుంది, ఇంకెవరికి ఏది తెలియదు అనుకుంటుంది. కానీ ఆ జ్ఞానానికి ప్రేమను జోడిస్తే ఏముంటుంది అంటే సమాధానంగా మాట్లాడడానికి వ్యవహరిస్తూ ఉంటుంటాం. మన జ్ఞానం వలన ఇతరులు ఎవరు కూడా నశించిపోరు, పాడైపోరు. ప్రేమ కలిగి మనం జ్ఞానాన్ని బోధించాలి. అదే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి గురించి మాట్లాడుతూ పౌలు గారు ఏమన్నారంటే, జ్ఞానము కలిగి ప్రేమతో మనం ఏం చేయాలట? క్రీస్తుని ప్రకటించాలి. జ్ఞానము కలిగి సత్యము చెబుతూ మనం క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాల్లోనూ ఎదగాలనంటే మనం ఎలా ఉండాలని చెప్తున్నాడు. ఒకసారి ఆ సందర్భాన్ని చదువుదాం. ఈ సందర్భాన్ని బట్టి పిలిపిలికి రాసినటువంటి పత్రిక, పౌలు గారు పిలిపిలికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము చదువుదాం మాటనే. అయితే మనము ప్రేమ కలిగి సత్యం చెప్పుచు మనం క్రీస్తు వలె ఉండుటకి అన్ని విషయాల్లో మనం ఏం చేయాలన్నమాట?
ఎదగాలి, ప్రేమ కలిగి ఉండాలి. అయితే జ్ఞానం మనుషుల్ని ఏం చేస్తుందన్నమాట? ఉప్పొంగ చేస్తుంది. కనుక ఉప్పొంగ చేసే జ్ఞానంతో ఉండొద్దు అని మాట్లాడుతూ, ఇదివరకు వీళ్ళు ఏం చేశారంటే విగ్రహాలకు బలిగా అర్పించే వాటిని తినే మనస్సాక్షి కలిగి ఉండేటువంటి వారు. జ్ఞానం కలిగి ఉన్నవాడు ఏం చేస్తాడు? ఏది పడితే అది తినొచ్చు అన్నటువంటి ధైర్యము జ్ఞానం అతనికి అనుగ్రహిస్తూ ఉంటుంటుంది. జ్ఞానం మనిషిలోనికి ఏమొస్తుందంటే, జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తికి గర్వం ఉంటుంది, అహంకారం ఉంటుంది. ఎప్పుడైతే ఈ రెండు ఉన్నాయో జ్ఞానం ఉప్పొంగ చేస్తూ ఉంటుంటుంది. ఈ రెండింటిని మనలో ఉండకుండా ఉండాలంటే, జ్ఞానాన్ని ప్రదర్శించేటప్పుడు, జ్ఞానాన్ని చెప్పేటప్పుడు ప్రేమను జోడించి జ్ఞానాన్ని అందిస్తే మనకే ప్రయోజనకరము, విన్నవారికి కూడా ప్రయోజనకరము. ఇప్పుడు ఈ విగ్రహాలకు అర్పించిన వాటిని తినొచ్చా, తినకూడదని అంటే, మనం అందరం కూడా విశ్వాస విషయంలో జ్ఞానవంతులం, బలవంతులం రైటే. అయితే అందరి యందు ఏమి లేదట, ఈ జ్ఞానము లేదు. పరిపక్వమైనటువంటి జ్ఞానము అందరిలో లేదు గనక ఇప్పుడు ఏం చేయాలంటే, పరిపక్వత జ్ఞానంలోనికి రావాలి అని అంటే, బలహీనుల నిమిత్తము మనల్ని ఏం చేయమన్నాడని అంటే, మన జ్ఞానాన్ని బట్టి మనము ఎదుటివారిని పాడు చేసేటువంటి వారిగా ఉండకూడదు. మన జ్ఞానాన్ని బట్టి ఇతరులను రక్షించేవారిగా ఉండాలని పౌలు గారు మరి మాటలన్నిటినీ తెలియజేస్తూ, నేను నా సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలగజేయకుండుటకే నేనెన్నటికీ మాంసము తినను అని ఒక నిర్ణయానికి వచ్చేసారు ఆయన. మనము కూడా మన జ్ఞానాన్ని బట్టి కాకుండా, క్రీస్తు ప్రేమను బట్టి, క్రీస్తు జ్ఞానాన్ని బట్టి, లోక జ్ఞానాన్ని పక్కన పెట్టి దైవ జ్ఞానాన్ని అనుసరిస్తే మనము మన సహోదరులు కూడా ఏం చేస్తామనంటే, అభ్యంతరం కలగకుండా విగ్రహాలకు అర్పించిన వాటి విషయంలో జాగ్రత్త కలిగి ఏం చేస్తామని అంటే, మసులుకుంటూ ఉంటుంటాం. ఎలా పడితే అలాగా మసులుకోదు. ఏటది? దైవ జ్ఞానము. మరి లోక జ్ఞానం అయితే ఏం చేస్తూ ఉంటుంటుంది? నా అంతటి వాడు లేడని ప్రదర్శిస్తూ ఉంటుంటుంది. దైవ జ్ఞానం ఏం చేస్తుందంటే, ఇంకా నేర్చుకోవాలి, తెలుసుకోవాలని అణిగిమణిగి ఉంటుంది. అదే ప్రేమతో మనము జ్ఞానాన్ని ప్రదర్శించాలి. ప్రేమ ఏం చేస్తుంది? క్షేమాభివృద్ధిని కలగజేస్తుంది. జ్ఞానం ఏం చేస్తుంది? మనిషిని ఉప్పొంగ చేస్తుంది. కారణం ఏంటంటే, అహంకారము, అతిశయము జ్ఞానంలో ఉంటుంది కనుక. అందుకని ఈ లోక జ్ఞానాన్ని దేవుడు ఏం చేశాడని వ్రాయబడింది? విర్రితనముగా చేసి ఉన్నాడని ప్రారంభంలోనే చెప్పాడు. కనుక ఇప్పుడు ఈ 8వ అధ్యాయ నేపథ్యాన్ని మనం ఇంకా లేఖనాల ద్వారాగా బాగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఒకసారి 3వ వచనాన్ని చదువుదాం. 8వ అధ్యాయము 3వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం చదువుదాం ఒకసారి. ఒకడు దేవుణ్ణి ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరికైన వాడే. ఒకడు దేవుని ప్రేమిస్తే అతడు దేవునికి ఎలాంటి వాడట? మనము దేవుణ్ణి ప్రేమిస్తే దేవునికి ఎరిగైనటువంటి వాడమే. మనము జ్ఞానము కలిగి ఉంటే దేవుణ్ణి తెలుసుకున్నవారు అని అంటలేదు. ప్రేమ కలిగి ఉంటే మనము దేవునికి ఎరికైన వారమే. పలానా ఆయన్ని మీకు తెలుసానంటే తెలుసు. ఎలా తెలుసు? దేవుడు మనము అతన్ని ప్రేమిస్తున్నాం గనక, మన కంటితో అతను చూస్తున్నాం గనక పలానా ఆయన మీకు తెలుసా అంటే నాకు తెలుసు అని అంటాం. దేవుడు కూడా మానవాళికి తెలియాలని అంటే ఏమంటున్నాడు ఆయన? 3వ వచనం. ఒకడు దేవుణ్ణి ప్రేమించిన ఎడల అతడు దేవునికి తెలిసినవాడు. అంటే మనం మొదటగా జ్ఞానంతో దేవుణ్ణి ప్రేమించడం కాదు, ప్రేమతో దేవుణ్ణి ప్రేమించాలి. ప్రేమతో దేవుణ్ణి ప్రేమించామనుకోండి, దేవుడు మనకి తెలుసు, మనము దేవునికి తెలుసు. ఈ సందర్భాన్ని అర్థం చేసుకోవడానికి ఒకసారి మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 7, 8 వచనాలు చదువుదాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. నేను తీసాను. 4వ అధ్యాయము 7వ వచనం చదువు. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతుము. ఇప్పుడు దేవుడికి నేను తెలుసు అని చెప్పాలి అని అంటే మనము ఒకరినొకడు ప్రేమించాలి. ఒకనికి ఒకడు మనం ఏం చేయాలి? ప్రేమించాలి. ఏలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగును. అంటే దేవుడు మనకి తెలియాలనంటే దేంట్లో పెట్టాడనంటే, దేవుడు తనని చూసేటువంటి విధానము ప్రేమలో పెట్టాడు. జ్ఞానంలో పెట్టలేదనంటే జ్ఞానంలో పెట్టలేదు, దేవుడు ప్రేమలోనే
పెట్టాడు. సకలాన్ని కూడా, సర్వాన్ని కూడా మనము ఏలాలన్నా, సర్వాన్ని కూడా మనం తెలుసుకోవాలన్నా ప్రేమ కలిగి ఉండాలి. దేవుణ్ణి ఎరుకైన వాడు, ఇతరులను ప్రేమించేవాడు మాత్రమే దేవునికి తెలిసినటువంటి వాడు, దేవుణ్ణి ఎరిగినటువంటి వాడు. ఇతరులను ప్రేమించలేనటువంటి వాడు, ఇతరులని ఇతరుల పట్ల ప్రేమ కలిగి నడుచుకోలేనటువంటి వాడు దేవుణ్ణి ఎరగడు. వాడంటే దేవునికి తెలీదు, ఇతనికి దేవుడంటే కూడా తెలీదు. దేవుడంటే ఇతరులకు మనం తెలియాలన్నా, దేవునికి మనం తెలియాలన్నా ప్రేమ కలిగి ఉండాలి. అందుకనే ప్రేమ క్షేమాభివృద్ధిని కలగజేస్తుంది. దేవుణ్ణి నువ్వు చూసేటట్టుగా చేస్తుంది. జ్ఞానం ఏం చేస్తుందనంటే జ్ఞానం నిన్ను ఏం చేస్తుందంటే ఇతరులకి నిన్ను చూపిస్తుంది, కానీ నిన్ను దేవునికి చూపించదు. దేవునికి నువ్వు కనబడేటట్టుగా జ్ఞానము చూపించదు. కారణం ఏంటంటే అహంకారము అడ్డుగా ఉంటుంది. కనుక వాటికి దూరంగా ఉండి జ్ఞానము కలిగి మనం ప్రవర్తించాలి. అందుకనే బైబిల్లో రాయబడినటువంటి మాట సమయోజితమైనటువంటి జ్ఞానము. అంటే సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి జ్ఞానంగా వ్యవహరించాలి. అలా జ్ఞానంగా ఎవరు వ్యవహరిస్తారంటే దేవుణ్ణి ప్రేమించినటువంటి వాడు మాత్రమే, ప్రేమ కలిగి ఉన్నటువంటి వాడు మాత్రమే అలాగా దేవుని మాటలు తెలియజేస్తారని మనకు వాక్యం సెలవిస్తుంది. ఒకసారి 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని కూడా చదువు. ఈ సందర్భాన్ని బట్టి తిమోతికి రాసినటువంటి 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. వెరీ గుడ్. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం. ప్రభువు తన వారిని ఎరుగును అని వ్రాయబడింది. ఇక్కడ ఏమని రాయబడింది నాయన? ప్రభువు తన వారిని ఎరుగుననిదియు, ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలననిదియు దానికి ముద్రగా ఉన్నది. ప్రభువు నామమును ఒప్పుకున్న ప్రతివాడు దుర్నీతి నుండి, అంటే దేవుని నీతి నుంచి ఏం చేయాలట? దేవుని నీతిలోనికి రావాలంటే దుర్నీతిలో నుంచి మనం తొలగిపోవాలి. ఆయనను ఏమంటున్నాడు? ప్రభువు తన వారిని ఎరుగును. దేవుడు తన వారిని ఎలా తెలుసుకుంటాడనంటే, ఎవడైతే జ్ఞానంతో ఉంటాడో వాడు కాదు దేవుడు తెలుసుకున్నటువంటి వ్యక్తి. ఎవడైతే ప్రేమ కలిగి ఉంటాడో వాడిని బట్టి ప్రభు తన వారిని ఎరుగును అని వ్రాయబడింది. దేవునికి తెలిసినటువంటి వాడు, దేవుణ్ణి ఎరిగినటువంటి వాడు ప్రేమను బట్టి మర్యాదగా ప్రవర్తిస్తూ ఉంటుంటాడు. జ్ఞానాన్ని బట్టి ప్రదర్శించడు, జ్ఞానాన్ని బట్టి మాట్లాడు. అయితే జ్ఞానం ఏం చేస్తుందనంటే అన్నింటినీ చేయమని ప్రేరేపిస్తూ ఉంటుంటుంది. ప్రేమ ఏం చేస్తుందంటే అన్నీ చేయడానికి అంగీకరించదు, ఒప్పుకోదు. ఇది దేవుని నియమము కాదు అని మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంటుంటుంది అన్నమాట. కనుక మనకు ఒకడు దేవుణ్ణి ప్రేమించిన ఎడల వాడు దేవునికి ఎరికైన వాడే అని ఈ సందర్భాన్ని బట్టి. ఇక గలతీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం కూడా చూద్దాం. ఈ సందర్భాన్ని బట్టి అంటే ఈ మాటలు మనకు అర్థం కావడానికి గలతీ పత్రిక 4వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా చదువుదాం. గలతీ పత్రిక 4వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరీ విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమునైన మూలపాఠముల తట్టు మరలా తిరగనేలా మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా అని అంటున్నాడు. అంటే ఇది మనకి ఎలా చెబుతున్నాడనంటే పౌలు గారు కూడా ఇదే విషయాన్ని మరలా లేవనెత్తుతూ మాట్లాడుతూ, ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారు మరీ విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు. ఇప్పుడు మీరు బాగా దేవునిని ఎరిగిన వారు అని అంటే జ్ఞానంతో, ప్రేమతో దేవుని మనం ఎలా తెలుసుకోగలదు అని అంటే జ్ఞానాన్ని బట్టి మనం ఏం చేయాలంటే సమయాన్ని బట్టి సమయోజితంగా మనము వ్యవహరించాలి. అంటే ఇంతలాగా దేవుడు మనకు అర్థమైతే కానీ, దేవుడు మనకి తెలిస్తేనే కానీ ఈ విగ్రహాలు అనేటువంటివి, వాటి భోజనాలు అనేటువంటివి వాటిని భూతద్దములో పెట్టి చూడడానికి వీల్లేదు. అవి జస్ట్ చిన్నదనమాట. దాన్ని ఏం చేయాలంటే అలా తొక్కి వెళ్ళిపోవాలంతే. దాని గురించి పెద్దగా ఆలోచన చేయవలసినటువంటి పని అయితే లేదు. విగ్రహాల జోలికి మనం వెళ్ళకూడదు, వాటి అర్పించినది మనం తినకూడదు. ఎందుకు? కారణం ఏంటంటే జ్ఞానం ఏం చేస్తాడంటే, స్వతంత్రుడు కదా నువ్వు, నీకు ఆ మాత్రం జ్ఞానం తెలియదంటే, లోకమందు దేవుడు విగ్రహం కొట్టిదన్నాడు కదా, దాంట్లో ఏ శక్తి లేదన్నాడు కదా, నాకు పెట్టు అని అంటే
బలహీనమైనటువంటి మనస్సాక్షి వాడు నిన్ను చూసి ఏం చేస్తాడంటే వాడు కూడా తినడానికి ప్రయత్నం చేస్తాడు. ఒకడిని బట్టి ఏమవుతుంది? దేవుని పని పాడవుతుంది. అందుకనే భోజనమును బట్టి దేవుని పనిని మీరు పాడు చేయకండి. భోజనాన్ని బట్టి ఏం చేయకూడదట నాయన? దేవుని పనిని పాడు చేయొద్దని మనకి వాక్యం సెలవిస్తుంది. అది మనకు అర్థం కావాలంటే లోకమందు దేవుడు తప్ప మరొకడు ఎవరు ఏ శక్తి లేదని మనము అర్థం చేసుకోవాలి. నేను తప్ప వేరొక దేవుడు లేడు అన్నాడు దైవ గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ. ఒకసారి ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనము, అలాగే కీర్తన గ్రంథము 115వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దాం కొన్ని సందర్భాలని. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. కీర్తనలో 115:2 మా దేవుడు ఆకాశమందు ఉన్నాడు. దేవుడు ఎవరు అన్నాడట నాయన? ఆకాశమందు ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం ఎన్నో వచనము? 4వ వచనం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. అద్వితీయుడు అని అంటే మొదటివాడు ఆయనే, ఇక చివరివాడు కూడా ఆయనే, ఇక మయంగా ఎవరు కూడా లేరు. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడు. అద్వితీయుడు ఇక్కడ కూడా ఏమని రాయబడింది? కీర్తన 115:2లో మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకి ఇష్టం వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా చేయుచున్నాడు. వారి విగ్రహములు వెండివి, వారు మనుషులు చేతి పనులు. వారికి నోరుండు పలకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, ఏమండి పాదములుండి నడవు, గొంతుకుతో మాట్లాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మికించు వారందరూ వాటిని అనుసరించి ఉన్నారు. కనుక లోకంలో విగ్రహము వట్టిది. అయితే ఈ విషయాలు మనకి ఎలా తెలుస్తుంది అంటే దేవుణ్ణి ప్రేమించే వారికి తెలుస్తాయి. దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి వారికి తెలుస్తుందని పౌలు గారు దేవుడు ఒక్కడేని చూపిస్తున్నాడు, విగ్రహం వట్టిదని చూపిస్తున్నాడు. అలాగని లోకంలో బలిగా అర్పించిన వాటి విషయంలో మీరు ఎలా ఉండాలంటే జ్ఞానం కలిగి మీరు ప్రవర్తించండి. సమయాన్ని బట్టి ఒకడు జ్ఞానవంతుడై ఉన్నాడు, ప్రేమ కలిగి ఉన్నాడు, మరొకడు జ్ఞానవంతుడు ప్రేమ కలిగి ఉన్నాడు అనుకోండి, ఇద్దరు కూర్చుని బైబిల్ని చర్చించాలి. అంతేగాని నువ్వు జ్ఞానవంతుడిగా ఉండి బలహీనుడితో పోటీ పడితే ఇద్దరు కలిసి దేవుని నామం అవమానపరచబడుతుంది తప్ప దేవుని నామము మహిమపరచడానికి అవకాశము లేదు. కనుక ఏం చేయాలంటే ఈ విగ్రహాల విషయంలో జాగ్రత్తలు కలిగి ఉండాలని వాక్యం మనకి సెలవిస్తుంది. మనందరికీ దేవుడు ఒక్కడే, ఆయనే తండ్రి అని వ్రాయబడింది. ఆయన ఆదియందు భూమి ఆకాశాలని సృజించాడు అని వ్రాయబడింది. ఆయన ద్వారా ఏం చేయబడిందట? భూమి ఆకాశాలను సృజించబడింది. ఆయన తండ్రి. అలాగే మనకి ఒక్కడే ప్రభువు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ఆయన వలన సమస్తమును కలిగినని వ్రాయబడింది. ఎవరి వలన సమస్తం కలిగిందట? యేసుక్రీస్తు వలన సమస్తమును కలిగింది. అందుకనే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదని బైబిల్ గ్రంథం మనకి సెలవిస్తుంది. కనుక ఇన్ని రకాలుగా ఇన్ని రీతిలుగా పౌలు గారు చెప్పేది ఏంటి అని అంటే మనం అందరము జ్ఞానవంతులమని ఎరుగుదుము. గనక జ్ఞానం మనిషిని ఉప్పొంగ చేస్తుంది, ప్రేమ క్షేమాభివృద్ధి కలగజేస్తుంది. కనుక సమయాన్ని బట్టి సమయోజితంగా మనము జ్ఞానాన్ని వ్యవహరించాలి తప్ప నేను జ్ఞానిని కదా, లోకమందు విగ్రహం వట్టిది కదా, నేను ఎక్కడ పడితే అక్కడ తింటాను అని అంటే బలహీన మనస్సాక్షి గలవారు మనల్ని చూసినప్పుడు వారు కూడా బలం తెచ్చుకుని దేవుని పని పాడే అవకాశం ఉంది. కనుక వాటికి మనం దూరంగా ఉండాలి, దేవునికి దగ్గరగా ఉండాలి. దేవునికి ఎరికైన వారుగా, దేవునికి మనం తెలిసినటువంటి వారుగా, మనము దేవునికి తెలిసినటువంటి వారుగా ఉండాలి అని అంటే ప్రేమ కలిగి మనం వ్యవహరించాలని వాక్యము. కనుక ఈ యొక్క సమయంలో రోమపత్రిక 14వ అధ్యాయము ఒకసారి ముందుగా మనం కొరింథీ పత్రిక 8వ అధ్యాయము ఒకసారి 9వ వచనాన్ని చదువుదాం. 8వ అధ్యాయము రోమపత్రిక కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము. తినకపోయినందును మనకు తక్కువ లేదు, తినినందును మనకు ఎక్కువ లేదు. అయినను మనకు కలిగి ఉన్న ఈ స్వాతంత్రము వలన బలహీనులకు అభ్యంతరం కలగకుండా చూసుకొనుడి. బలహీనులకి ఏం చేయకూడదట? మనము అభ్యంతరము కలగజేయకుండా మనము చూసుకోవాలి. ఒకసారి రోమపత్రిక నువ్వు ఉన్నాను ఒకసారి రోమపత్రిక 14వ అధ్యాయము
రోమపత్రిక 14 అధ్యాయం 14 నుంచి కొన్ని వచనాలు మనం చూద్దాం. రోమపత్రిక 14 అధ్యాయము 14 వచనం చూద్దాం. సహజముగా ఏదియు నిషేధింపదగినది కాదని నేను ప్రభువైన యేసు క్రీస్తునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. పౌలు గారు ఏమని చెప్తున్నారు నాయన ఇక్కడ? పౌలు గారు ఏమని చెప్తున్నాడు అంటే, సహజముగా ఏదియు నిషిద్ధము కాదని నేను మన ప్రభు అయిన యేసునందు రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనాను నిషిద్ధమని ఎంచుకుని వానికి అది నిషిద్ధమే, ఏదైనా ఇది పవిత్రమని ఎంచుకున్న వాడికి అది పవిత్రమే, ఏది అయినా ఇది మంచిది కాదు అని ఎంచుకున్న వాడికి ఇది మంచిది కాదు, ఇది మంచిది అని అనుకుంటే మంచిదే. అలాంటి జ్ఞానంలోనికి మనం రావాలి, అలాంటి ప్రేమలోనికి మనం రావాలని దేవుడు మనల్ని ఆశిస్తున్నాడు. చూద్దాం. నీ సహోదరుడు నీ భోజనం మూలముగా దుఃఖించిన ఎడల నీవికను ప్రేమ కలిగి నడుచుకుని వాడువు కావు. ఏటట? నీవికను ప్రేమ కలిగి నీ సహోదరుడు నీ భోజనం మూలముగా దుఃఖించిన ఎడల నీవిక ఏమాత్రమును ప్రేమ కలిగి నడుచుకునేవాడు కావు. ఎవరి కొరకు క్రీస్తు చనిపోయినో వానిని నీ భోజనము చేత పాడు చేయకము. మనం ఏం చేయకూడదట? మన భోజనం చేత ఇతరులను మనము పాడు చేయకూడదు. మీకున్నది మేలైనది దూషణ పాలు కానీయకుడి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషులందరి దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధి కలగజేయు వాటినే ఆ శక్తితో అనుసరించండి. భోజనం నిమిత్తము దేవుని పనిని ఏం చేయకూడదట మోషే బాబు? పాడు చేయకూడదు. సమస్త పదార్థములు పవిత్రములు. అనుమానముతో తినును వానికి అది లోపము. మాంసము తినుట కానీ ద్రాక్షరసము త్రాగుట కానీ నీ సహోదరునికి అడ్డము కలుగజేయదు. మరి ఏదైనను మానివేయుట ఏం చేయాలట? మంచిది. జ్ఞానం కలిగినటువంటి వాడు, ప్రేమతో నిండిన జ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి వాడు తినిటి ఏం చేస్తాడు? ఇప్పుడు మానేస్తాడు. మనము కూడా విగ్రహాలకు అర్పించిన వాటి విషయంలో మనం కూడా ఏం చేయాలంటే వాటి జోలికి వెళ్ళకూడదు, వాటిని మనం ఏం చేయకూడదు, అయినా తినకూడదు. కనుక మనం ఏం చేయాలంటే ప్రేమాభివృద్ధి క్షేమాభివృద్ధిని కలగజేసే రీతిగా మనం ఏం చేయాలన్నమాట, వ్యవహరించాలని కొరింథీ పత్రిక 8వ అధ్యాయం ద్వారా మరి పౌలు గారు అందించినటువంటి మాటలను బట్టి దేవత దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేసుకుని మరి ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ముగించుకున్నాము. ప్రార్థన. మోషబాబు ప్రార్థన. మహాగణుడు మహోదర ప్రేమగా మాట్లాడదని కృపగల దేవా, మీ అప్రమణానికి వేలాది వందనాలు. శుద్ధుడు సోదరుడు తిన్నుకున్న తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీరు అక్కడ చదువుకున్న భగని మీకు అన్నదండి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మొదటి కొరింథీ పత్రిక తండ్రి 8వ అధ్యాయం తయారుగా మాకు తెలియని జ్ఞానాన్ని తండ్రి మీకు అన్నదండి. ట్రీగా తండ్రి ఇవ్వండి తండ్రి, మాకు చదువుకున్న తండ్రి ఆ వాక్యతని మేము విని బిట్టుపేరు కాకుండా మేము మా వెనుకలో విని బిట్టుపేరు కాకుండా మా 230 కానీ 60 కానీ 100 కానీ 5 బిలియన్ మీకు అందమవుతుంది. ఇదిగోండి తండ్రి ఇప్పుడు తాగుతుంది వాక్యం తండ్రి, ఆ వాక్యతని ఫలించేలా చూడండి. లైవ్ని వీక్షణ ప్రతి బిడ్డని దీవి శ్వాసించి కాచి కాపాడుతుంది. ట్రీగా తండ్రి కాల సమయంలో తండ్రి ఇదిగోండి మీరు ప్రేమించిన స్థానిక సంఘాన్ని దీవించి కాచి కాపాడుతుంది. కాశంలో తండ్రి ట్రీగా తండ్రి ఇంకా రోగులుగా ఉన్నది నన్ను ముచ్చిపో స్వచ్ఛపడుతుంది. ఏ సరిపోద్దు నామలు ప్రార్థన మీకు అడుగుతున్నా మా పరమ తండ్రి. ఆమేన్. వెరీ గుడ్. జయతల్లి ప్రార్థన. ప్రార్థన. మహోన్నత పర్వతాన్ని గణమైన శాస్త్రోట్రిగా తండ్రి, వాకి చదువుతున్నగా తండ్రి, సంవత్సరం తిన్ని కానీ తండ్రి వెత్తబడ వాగుతున్న మా రథ పలకన రాసుల్లో చేయండి. రోడ్డు కొరింథీ రాసిన పత్రిక తండ్రి 8వ అధ్యాయం చదువుతున్నాం కదా. చెప్పదు మీ దాసులు సామెత తిన్ని కానీ వింటున్నాం. మాకు చెప్పదు మీ దాసులు సామెత తిన్ని కానీ తండ్రి. ఈ లైవ్ వీక్షకులు మీ బిడ్డలందరినీ దీవించాలి. కాలం నరకం దయచేయండి తండ్రి. మేము కొరింథీ మొదటి పత్రిక తండ్రి 8వ అధ్యాయం చదువుతున్నాం కదండి. సమస్య తిన్ని కానీ వెతపడవాగుతున్న మరో వరకు నీటి కట్టి ఆ పిల్లలకు వచ్చి ఇలా చేయండి. మీరు ప్రేమించిన స్థానానికి 2 సంఘాలు దించి 2 సంఘాలు పోసుకుని పిల్లలు రాజు కుటుంబాన్ని కూడా దించారు. 2 సంఘాలను సేవకుడు అనుకోవడం తండ్రి. ఇంకా అలాగే ప్రార్థన తప్పు పరవంలో క్షమించి ప్రార్థన యేసుక్రీస్తును తన ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికే స్తుతులు స్తోత్రాలు తండ్రి. దేవా ఉదయకాల సమయంలో
ఇంతవరకు నాయన మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులను వాక్యం ద్వారాగా మీరు మాకు అనుగ్రహించు ప్రభా. వాక్యంలో ఎంతసేపు నాయన తండ్రి నాయన మమ్మల్ని ముందుకు నడిపించినందుకే కృతజ్ఞతలు తండ్రి. మీ వాక్యాన్ని విన్న మేము, నేర్చుకున్నటువంటి మేము, తెలుసుకున్నటువంటి మేము రాగడ దినాల్లో ఇవి మా వినికిడిలో 30 60 100 ఫలింపజేయమని వేడుకుంటున్నాం తండ్రి. లోకంలోనైనా విగ్రహాలు వట్టివని, వాటి వెనకాల ఏ శక్తి లేదని, అయినను నాయన వాటిని అర్పించే వాటి విషయంలోనైనా, వాటికి బలిగా ఇవ్వబడినటువంటి వాటి విషయంలో నాయన మేము తెలివి కలిగి, జ్ఞానం కలిగి నాయన ప్రేమ కలిగి నడుచుకోవాలని వాక్యం మాకు సెలవిస్తుంది కనుక నాయన ప్రభు అటు రీతిగా మేము అందరం జీవించడానికి సహాయాలు తెచ్చండి. ఒకరోజు నాయన మరి కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి ఆ యొక్క సమస్యలు నేటి కాల సమయంలో మా కుటుంబంలోనూ సంఘాల్లోనూ కూడా ఉన్నాయి ప్రభు. వాటిని ఒక్కొక్కటి మేము ఛేదించుకుని ప్రభు పరిపూర్ణులుగా, సంపూర్ణులుగా మీలో ఎదుగుటకు, మీలో జీవించుటకు మీ సహాయాలు మాకు దయచేయండి. అలాగే ప్రభా ఎంతసేపు ప్రార్థనలోను, పరిచర్యలోను తండ్రి వాడబడిన నీ బిడ్డలు ఇరువురిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే తండ్రి ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలు ఓదిరును బట్టి, వైఎస్ఆర్ నగర్ను బట్టి, అలాగే నాయన వారిలో నాయన తండ్రి పరిశుద్ధులైనటువంటి వారందరిని బట్టి నాయన తండ్రి, అలాగే ప్రభు నాయన సంఘంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరిని బట్టి, విశ్వాసులందరిని బట్టి, దైవ సేవకుల కుటుంబాలను బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. మరి నాయన ఈ బిడ్డలో నాయన ఈ రోజు నీ బిడ్డలు చేస్తున్నటువంటి పనుల్లోనూ నాయన ప్రయాణాల్లోనూ మీ సహాయాలు దయచండి. ఈ దినమంతట్లోనైనా మీకు లోబడగలిగే మంచి మనసును, మారు మనసును నీ బిడ్డలకు దయచండి. ఈ దినమును కావలసిన నడిపింపును, ఆత్మశక్తిని నీ బిడ్డలమైనటువంటి మా అందరికీ దయచేయమని ఈ ప్రార్థన అంతటిని మా ప్రభువును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము కన్న తండ్రి. ఆమేన్ తండ్రి, ఆమేన్.